సో నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. బా ఏమన్నారా ఇద్దరం దొంగోళ్ళు పట్టినా ఏదో ఒక బక్రా కావాలని చెప్పు. అబ్బో ఎగ్గు కూడా ఇచ్చారు. పోచారం శాంక్చురీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ హజార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులైంది వీడియో పెట్టి, అండ్ దానికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కుడోస్ టు ది పర్సన్స్ హూ ఆర్ హ్యాండ్లింగ్ దేర్ పర్సనల్ లైఫ్ అండ్ ద ప్రొఫెషనల్ లైఫ్. వాళ్ళ పర్సనల్ లైఫ్ చూసుకుంటూ పర్సనల్ ప్యాషన్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది అది. సో నా వర్క్ లైఫ్ చూసుకుంటూ మళ్ళీ 2 వీడియోస్ నా ప్యాషన్ని చూసుకోవాలంటే ఇట్ ఈస్ బికమింగ్ సమ్ టఫ్ అన్నమాట. బట్ స్టిల్ I make some time to go out and to fulfill my passion. Yeah. And ఇప్పుడైతే నేను ఒక బైక్ తీసుకున్నాను. ఐ విల్ షో యూ. సో అలా ఎప్పటి నుంచో ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఒక్కడనే వెళ్ళాలంటే ఇక కష్టం కదా అని. అరే ఎందుకురా చెప్పు. ఏదో ఒక బక్రా కావాలని చెప్పు. దొరికాగా సర్దాగా బ్యాగు పోదాం పా. సో లాంగ్ డ్రైవ్ కి అయితే వెళ్తున్నాము. సరే ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పోచారం శాంక్చురీ, ఇంకోటి ఏంటి నల్లమర ఫారెస్ట్. ఏదో ఒకటి వెళ్దామంటారు. దగ్గరలో హైదరాబాద్ కి దగ్గరలోనే 100 కిలోమీటర్ దగ్గరలోనే ఉన్నాయి. సో చూద్దాం. సో అదండి బైక్ తీసుకున్నా అని చెప్పా కదా. ఇదే నా బైక్, రైడర్ బైక్ అస్లాం. నిద్రం వెళ్తున్నాం. సో బైక్ తీసుకున్న తర్వాత ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకున్నాము. సో ఇవాళ వెళ్తున్నాము. సో బైక్ తీసుకున్నాను అనగానే మీరు ఏదో రాయల్ ఎన్ఫీల్డ్ డ్యూకో అనుకొని ఉంటారు. అది కూడా ఓకే, బట్ ఇదే నాకు ఆ రాయల్ ఎన్ఫీల్డ్, ఇదే నా కేటీఎం డ్యూక్, ఇదే నా R15. సో ఇవాళ మనం దీని మీదే వెళ్ళబోతున్నాం. అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ అందులో కూడా ఉండవు. అవి మీకు ముందు చెప్తాను. వెళ్దామా? ఎస్ చల్. సో నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. లాంగ్ డ్రైవ్స్ ఆర్ నాట్ ఓన్లీ అబౌట్ లవర్స్, ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనే కాదు. ఇట్స్ ఆల్సో అబౌట్ ఫ్రెండ్స్. నిన్నే అనుకున్నాం ఇలా లాంగ్ డ్రైవ్కి వెళ్దామని. మనోడు కొంచెం అవుట్డోర్ వెళ్ళి వచ్చాడనమాట. సో ఎక్కడికి వెళ్దాము అనేది కూడా డెసిషన్ ఏం తీసుకోలేదు. వెళ్తున్నాము ఇవాళ. సడన్ గా ప్లాన్ చేసాం అట్లా. అయితే నేను మా రూమ్ నుంచి వీడి రూమ్కి వచ్చి హాస్టల్ దగ్గరికి వీడిని కలెక్ట్ చేసుకుని వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, చూద్దాం ఎక్కడికి వెళ్తాము. బట్ టార్గెట్ అయితే వీఆర్ ప్లానింగ్ అబౌట్ 150 to 200 కిలోమీటర్స్. మరి చూద్దాం హౌ ద జర్నీ బిగిన్స్. చూడండి రోడ్డు చూడండి ఎంత బాగుందో. ఈ వ్యూ చూడండి. హైదరాబాద్ దగ్గరలో ఇలాంటి ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయని మనం కల్లో కూడా ఊహించున్నాం. చాలా బాగుంది. ఎంతసేపటికి ఇక ఫామ్ హౌస్లు, ఆ రిసార్ట్లు, ఆ పబ్బులు, ఇంకేంట్రా మాల్స్, అవేనా? ఇలా లైఫ్ కూడా చూడాలి కదా. దిస్ ఈజ్ నేచర్. దిస్ ఈజ్ వాట్ వి బిలాంగ్స్ టు. ఏమంటావు? కరెక్ట్. దిస్ ఈస్ ద నేచర్ అండ్ వి బిలాంగ్ టు ద నేచర్. మొదలెట్టేయమంటారా? తగలబెట్టండి సార్. एक मंकी खाता है, एक मंकी दूध पीट करता है. अरे छोटा बेबी. ఓడి అమ్మ, చల్ 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 చల్. దారిలో ఈ మేక చేయండి. వావ్, ఇన్ని మేకలా. పెద్ద మనిషి ఎవరు? లక్షాధికారి. ఒక్క కాయ 25 రూపీస్ పడిందా బాబాయ్? చెట్టు కాయలు ఇవి కొన్నాయనా? ఏం పెద్ద కోసి కారం పెట్టాడు అంటే ఇదేనా? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా.
ఏం చెప్పు మళ్ళా కోసి కారం పెడతా బిడ్డ చెప్పు కదా. కారం పెడతాను. చూడు జరా ఇటు చూసి చెప్పరా అదే. వద్దులే మళ్ళీ సిగ్గుపడుతుండ బాబాయ్. సో మధ్యలో ఆకలి అయితే ఇందాక తీసుకున్న జాంకాయలు తింటున్నామండి. మళ్ళీ లంచ్ కోసం ఆగితే ఎక్కడ టైం అయిపోతుందో అని డ్రైవింగ్ చేస్తా తింటున్నాను. త్వరగానే వెళ్తున్నాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ 2:30 అయింది. ఈ ఎర్రట్లో నన్ను నేనే చూసుకోలేకపోతున్నా. బట్ హెల్మెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డస్ట్ పడుతుందిరా, డ్రైవింగ్ చేస్తున్నా కదా, గాలి కూడా పడుతుంది. లో నరసారం రిజర్వ్ ఫారెస్ట్ అని ఒకటి కనిపించిందండి. సో అక్కడికి వెళ్దాం అనుకొని కూడా ముందు డ్యామ్ ఎడిపాలెం డ్యామ్ ఒకటి ఉంటుందంట, ఇది ఇంకా బాగుంటుందంట. సో ఇక్కడ టైం వేస్ట్ చేయడం కంటే అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం బెస్ట్ అనిపించింది. ముందు కూడా ఫుడ్ అదంతా బాగుంటుందంట. చూద్దాం, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా జరుగుతుంది. వైల్డ్ యానిమల్ క్రాసింగ్. ఆగురా రే, ఆగురా, వీడియోలు తీసుకో. సూర్య నాయన ఆగురా. వెళ్ళిపోతున్నాడండి నన్ను వదిలేసి. ఆడికి వెళ్తావురా నువ్వు, తిప్పు. కనిపించిందా మీకు? दिखता है जूम में मूवमेंट है. देर से సరే పోదాం పోదాం ముందు మరి. ఆగినందుకు కొన్ని డీర్స్ ని చూసాం. టైగర్ కనిపిస్తుందేమో అని చూసాం కానీ టైగర్ కనిపించలేదు. అట్లీస్ట్ డీర్ అన్న కనపడింది. ఆకలేస్తుందంట మా వాడికి. ఇంకా బావర్చికి అయితే వచ్చేసాం. వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. సో అనుకోకుండా వచ్చామా, టేస్ట్ అయితే చాలా బాగుంది. గుడ్. అబ్బో ఎగ్ కూడా ఇచ్చారు రే. తిను తిను. బావర్చీలో ఫుడ్ తినేసి వెళ్తున్నాం. నాకైతే గమ్యం మూవీలో శర్వానందన్ అల్లరి నరేష్ ఇద్దరు కలిసి వెళ్తారు కదా, అలా అనిపిస్తుంది. ఆ మూవీలో హీరోయిన్ కోసం వెళ్తారు, కానీ ఇక్కడ మేము మా ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నాం.
గోయింగ్ టు పోచారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 14 kilometers, 25 minutes of drive. 25 minutes. సో ఇదే అంట పోచారం శాంక్చురీ. ఈ ఫెన్స్ కి అటువైపు యానిమల్స్ ఉంటాయి, ఎక్కువ డీర్స్ ఉన్నాయి, డీర్స్ పీకాక్స్ ఉన్నాయంట. లెపర్డ్స్ కూడా ఉండాలి, బట్ అవి జూ నేషనల్ జూ అథారిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారంట. సో ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఏదో ఘాట్ రోడ్ ఎక్కుతున్న ఫీలింగ్ వస్తుంది. So I think this is one of the most smallest, cutest, and దిస్ ఈజ్ నాట్ ద స్మాలెస్ట్. like very beautiful fort that I have ever saw, and I am absolutely loving this moment. Now, if you can see the climate in Hyderabad, it's like kind of cool. And in this chilling weather, climbing a fort is warming up and making you find yourself very comfortable and యా. ఇంకా పైన ఎంత దూరం? పైన మధ్య ఉంటుంది. ఓకే, ఎంత దూరం? యూఆర్ హాఫ్ వే. బ్రో, ఇది క్యాథెడ్రల్ అంటే అదే నాకు అనిపించేది. हमें प्रतीक भी है ना रे, उसके सामने च रहे, हाँ बावर्ची के सामने छो. हाँ, वो सामने से बैठे अंदर भी रहता हुआ था. ఈ ఎంట్రన్స్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. సో దట్ ఈస్ ద రీజన్ వెనక్కి రావడానికి. అంటే మేబీ కెమెరాలో కూడా క్యాప్చర్ చేయలేకపోవచ్చు, అందుకని
సో ఇంకా నైట్ అయిపోయేటట్టుంది. మనకి ఫోన్లో తీస్తున్నాం కాబట్టి క్లారిటీ కూడా అంతగా వచ్చే ఛాన్స్ లేకపోవచ్చు. సో ఇంకా హాఫ్ పైన ఉందంట వెళ్ళాల్సింది, కానీ మేము వెళ్తున్నాం, బట్ అది కెమెరాలో రికార్డ్ అవ్వకపోవచ్చు. మేబీ ఈసారి మార్నింగ్ వచ్చి తీద్దాం ఖచ్చితంగా. ప్లేస్ అయితే చాలా బాగుంది, మళ్ళీ వచ్చి రీవిజిట్ చేసే ప్లేస్ లాగే ఉంది. హాఫ్ అయితే చూసాం, అండ్ ఈసారి వచ్చి ఖచ్చితంగా పూర్తిగా చూద్దాం అనుకుంటున్నాం. టైం కూడా మనకి మళ్ళీ వెనక్కి వెళ్ళేసరికి 3.5 hours పడుతుంది. అండ్ అది కాకుండా ప్లేస్ కూడా చూస్తే డార్క్ అవుతుంది, భయంకరంగా ఉంది. చాలా భయంకరంగా ఉంది ప్లేస్. అంటే జెన్యూన్ గా చెప్తున్నా, ఇట్ సౌండ్స్ టు బి లైక్ దేర్ ఇస్ సమ్ నెగటివ్ వైబ్రేషన్ ఓవర్ హియర్. సో బట్ చాలా బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంది. యూ కెన్ సీ ద హోల్ మెదక్ సిటీ ఫ్రమ్ హియర్. But finally, so we are exiting with a happy moment. Yeah. So it's actually a very good day. Kind of tiredness. Had a heavy lunch. First, we had a heavy lunch. అది కూడా ఇంకా అది బిర్యానీ తిని ఇంకా అరగలేదు. మేబీ దట్ ఈస్ ద రీజన్, టైర్డ్ అయిపోవడానికి. Yeah, we can see the whole Medak city. Maybe for now, I would say it's Medak Fort. Yeah, this is beautiful actually. డల్ అయిపోయింది లైట్. So finally we have come back. So bye guys.